వరకు పాటలతో మిమ్మల్ని ఘనపరిచాం. ప్రార్థనతో తండ్రి మీ గొప్పతనాన్ని అభివర్ణించాం. సంఘ ప్రకటనలు విన్నాం. కొన్ని జీవితంలో పాటించాల్సినటువంటి కొన్ని హెచ్చరికలు కూడా ప్రభు మేము విన్నాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో ప్రవేశించాం. అనేక సార్లు మేము మీతో మాట్లాడతాం, కానీ మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. మీరు మాట్లాడే ప్రతి మాట మా క్షేమం కోరి మాట్లాడతారు. అందుకే మీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. కనుక తండ్రి, మీ వాక్యమును మేము విని అర్థం చేసుకొని అంగీకరించి దాని ప్రకారం జీవించేటువంటి ఆ మంచి తీర్మానంలో వెళ్ళడానికి సహాయపడండి. దీనుడను అల్పుడను మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఈ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మశక్తితో నన్ను వాడుకొని అవసరమైన మీ మాటలు మీ బిడ్డలకు వినిపించి మా అందరి అంతరంగ జీవితాలు ఒక గొప్ప నూతన అనుభవాన్ని పొందడానికి సహాయం చేసి నడిపించమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న ఆయన దయలో మనందరము కూడా ఈ మధ్యాహ్న కాల వేళ వరకు తన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలో భద్రపరచబడ్డాం. దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి సజీవులముగా ప్రభువును ఘనపరిచే ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. మనందరం కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 2025 సంవత్సరం శిలువ ధ్యాన కూడికలు దాదాపుగా మనము ఈ మాసములో 5వ తారీఖు నుండి ప్రారంభమైన భస్మ బుధవారముతో ప్రారంభించుకున్నాము. ఇప్పటి వరకు మనం ప్రత్యేకంగా యేసు అనుభవించిన శిలువ లేక అనుభవిస్తున్న శిలువ ఏంటంటే, శిలువ భారం అంటే బరువు అధికమవుతున్నటువంటి దానికి కారణం ఏంటంటే మానవుని తప్పిదాలు. మానవుడు చేసేటువంటి తప్పిదాలను బట్టి దేవదేవుని అంతరాత్మలో కలుగుతున్నటువంటి ఆవేదన, అది ఆయనకు భారమైన శిలువ అనే మాటను మనం గమనిస్తున్నాం. శిలువ అంటే 2 కొయ్యలు మనకు బాహ్యంగా కనపడేవి, కానీ శిలువ అని అంటే అంతరార్థం ఏంటంటే శ్రమ, దుఃఖము, బాధ, వేదన. శిలువ అనే మాటకు అర్థం. మనమైతే ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్యను వేసినప్పుడు దాని శిలువ గుర్తుగా చూస్తాం. దానికంటే ముఖ్యంగా మానవుని అంతరాత్మలో కలిగేటువంటి ఆవేదన, శ్రమ, బాధ, దుఃఖం, దేవుని అంతరాత్మలో కలుగుతున్న ఆవేదన, బాధ, దుఃఖం, అది ఆయన అనుభవిస్తున్న శిలువ అనే దాన్ని మనం గమనిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా మనము సమూయేలు 2వ గ్రంథం ద్వారా కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే మానవ తప్పిదాలు, ఆ మానవ తప్పిదాలను బట్టి జరిగేటువంటి ఆ పాప చేష్టలను బట్టి దేవుడు బాధపడేటువంటి విధానం. అందులో మొట్టమొదట ఒక అంశం మనం ధ్యానించాం. ఏంటి అంశము? తప్పును ప్రశ్నిస్తే ప్లేటు ఫిరాయించడం. నువ్వు తప్పు చేసావు అని అంటే నా దగ్గర నుండి వెళ్ళిపోతావు, నాకు వ్యతిరేకుల దగ్గరకు వెళ్ళిపోయి నా మీద లేనిపోని చెప్పి అక్కడ నీ మనుగడ చాటుకోవడానికి ప్రయత్నించడం తప్పు కదా. తప్పును ఖండిస్తే, తప్పును తెలియజెప్పితే ఆనందించాలి. ఈ తప్పు నేను చేశాను, నా సహోదరుడు నాకు చెప్పాడు, లేకపోతే మా గురువు గారు మాకు చెప్పాడు, లేకపోతే నా శిష్యుడు నాకు చెప్పాడు అని సంతోషపడాలి. కానీ నువ్వు ఎందుకు ఈ తప్పు చేశావు అని అంటే అక్కడి నుండి వెళ్ళి ఇంకొకరి దగ్గర చేరిపోవడం అనేది కరెక్ట్ అయిన అభిప్రాయము కాదు. రెండవది నమ్మక ద్రోహం. ఆ వ్యక్తుల వెంట ఉంటూనే మరి ఏదో ఒక ఆలోచనతో ఆ వ్యక్తిని వదిలిపెట్టి, లేకపోతే ఆ వ్యక్తికి ప్రాణగండం కలిగించి ఇంకొకరి పంచన చేరాలి అనుకోవడం. ఇది బయన రేకాబు అనేటువంటి వారు రాజైన
ఇష్బోషేతును చంపి వారు దావీదు పంచన జారాలనుకున్నారు. వాస్తవంగా ఈ రెకాబు బయన ఎవరు? ఇష్బోషేతు యొక్క సైన్యాధిపతులు వారు. ఆయన రాజ్యములో సైన్యాధిపతులు. సైన్యాధిపతులు రాజును చంపటం అంటే ఎంత ద్రోహం అండి! ద్రోహం కదా, నమ్మక ద్రోహం కదా. ఆ రీతిగా మరి వీరు ఈ రెకాబు బయన అనేటువంటి వారు రాజు అయినటువంటి ఇష్బోషేతును చంపారు అనేది మనం గమనించాం. తర్వాత మూడవది, మనిషి ఊహలో నుండి దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం. తను ఊహించుకొని దేవుడిచ్చిన ఆజ్ఞను, చట్టాన్ని వ్యతిరేకించడం గడిచిన ధ్యానంలో మనం గమనించాం. కాబట్టి ఏంటి, మనం ఊహించే ఊహలకు దేవుడిచ్చినటువంటి ఆ చట్టానికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం గమనించాలి. ఇక్కడ మందస్సము తయారు చేయమని దేవుడు చెప్పాడు. మందస్సాన్ని మోయడానికి అన్ని అనుకూలతలు ఏర్పాటు చేశాడు. ఆ రింగులు ఏర్పాటు చేసి, ఆ కర్రలు ఏర్పాటు చేసి, దానిని లేవి వంశంలో కహతీయులు అనేటువంటి వారు ఆ మందసాన్ని మోయాలి అనేటువంటి బాధ్యతలు వారికి అప్పగించారు. దావీదు కాలంలో ఏం చేశారు? కొత్త బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని తీసుకొని వస్తే ఘనంగా ఉంటుంది అనుకున్నారు. అది మానవ ఊహ. దేవుడు చెప్పింది ఏంటి? మీరు మొయ్యాలి. కహతీ వంశీయులు లేక కుటుంబీకులు దానిని మొయ్యాలి, మందసాన్ని. కానీ వీరి ఊహ ఏంటంటే బండి, క్రొత్త బండి తయారు చేసి తెస్తే ఇంకా ఘనంగా ఉంటుంది. అది దైవ చిత్తము కాదు, దేవుని ఆజ్ఞ ఉల్లంఘన. తర్వాత ఆ కాళ్ళు, ఎద్దుల కాళ్ళు జారి మందసం పడిపోబోతే మరి ఉజ్జా అనేటువంటి ఆయన దాన్ని ఆపాడు, పట్టుకున్నాడు. మనకేమనిపిస్తుంది? తప్పు కాదు కదా, పోతున్నటువంటి దాన్ని పట్టుకుంటే తప్పేంటి మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆల్రెడీ ముందుగా చెప్పాడు. ఏమని? పరిశుద్ధమైనటువంటి దేనిని మీరు ముట్టకూడదు, పరిశుద్ధమైన దేనిని మీరు ముట్టకూడదు అని కహతీయులకు చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది. మిగతా యాజకులు కూడా వెళ్ళే వెసులుబాటు లేదు. ఒక ప్రధాన యాజకుడు అంటే యాజకులందరి మీద పెద్ద. ఇప్పుడు చాలామంది మంత్రులు ఉంటారు మనకు, వారందరి మీద పెద్ద మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. చాలామంది మంత్రులు ఉంటారు, వారందరి మీద దేశంలో పెద్ద మంత్రి ఎవరు? ప్రధానమంత్రి. ప్రధాన యాజకుడు అంటే యాజకులందరి మీద పెద్దగా ఉన్న ఆయన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అంటే సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలో ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తాడు? కాలికి ఒక తాడు కట్టుకొని వెళ్తాడు లోపలికి. ఎందుకని అంటే అది అతి పరిశుద్ధ స్థలం. ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే ఆయన అక్కడ చచ్చిపోతాడు, ఛాయిస్ లేదు. ఆయన చచ్చిపోతే ఆయన బయటికి తీసుకురావడానికి ఎవరు అక్కడికి వెళ్ళే అవకాశము లేదు. ఆ తాడుతో ఆయన దేహాన్ని బయటికి లాగాలి. అంత నిష్టగా జరిగింది ఇశ్రాయేలీలు పాత నిబంధన చట్ట విధి విధానాలు. కాబట్టి ప్రియులారా, మనిషి తన ఊహలలో నుండి దేవుని చట్టాన్ని ఉల్లంఘించడము పాపం. దేవుని చట్టాన్ని తెలుసుకోవాలి ముందు మనం. కాబట్టి మనకేమనిపిస్తుంది? బైబిల్ చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉజ్జా ఏం తప్పు చేశాడు? ఏంటి, మందసం దగ్గర పడి చనిపోయాడు, ఏం తప్పు చేశాడు అని అనిపిస్తుంది. కానీ ఆ తప్పు ఏమిటో మనం మిగతా గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. మిగతా గ్రంథాలు చదవకపోతే మనకు అర్థము కాదు. అందుకు బైబిల్ చదవాలి అనేదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ దినం మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, సెంటిమెంట్ల ద్వారా మానవ స్వభావాన్ని చెడగొట్టుకోవడం. సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని మనుషులకు, ఆ సెంటిమెంట్ల ద్వారా స్వభావాన్ని చెడగొట్టుకుంటాం. స్వభావం చెడిపోయిందంటే పాపమేగా. పాపం అధికమవుతున్నప్పుడు మరి ఆ పాపమును బట్టి బాధపడేటువంటి ఆయన ఎక్కువ వేతన పడుతుంటాడుగా. సిలువ భారం. పాపము భయంకర రూపము దాల్చే కొలది దేవుని అంతరాత్మ ఆవేదన భరితం
అవుతుంది. అది ఆయన మోస్తున్న లేక ఆయన భరిస్తున్న సిలువ అనేదాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సెంటిమెంట్లు ఏంటి అనేదాన్ని మనం వాక్య భాగంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో గమనించి చూస్తుంటే, దావీదు మందసం తన యొద్దకు తెచ్చుటకు భయపడ్డాడు. మందసాన్ని మరి అబీనోయము ఇంటి దగ్గర నుండి దాన్ని దావీదు పురానికి తీసుకొని రావాలని వెళ్ళాడు. కానీ ఆ మందసాన్ని దావీదు పురము దగ్గరకు లేక దావీదు పురములోనికి తీసుకొని రావడానికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ఆ మందసము పడిపోబోతే ఆ బండి నుండి ఉజ్జా పట్టుకొని అక్కడే చచ్చిపోయాడు. దావీదు కళ్ళారు చూశాడు. దావీదు చాలా బాధపడ్డాడు కూడా. ఆయన చనిపోయిన తరువాత మనం చదువుతుంటే 8వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. యెహోవా ఉజ్జాకు ప్రాణోప్రదము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. పెరేజ్ ఉజ్జా, పెరేజ్ అని అంటే వినాశనము. కింద మనకు ఫుడ్ నోట్లో ఇచ్చాడు, ఏమని? వినాశనము. కాబట్టి ఉజ్జా చనిపోయిన దాన్ని బట్టి అక్కడ దావీదు వ్యాకులపడి పెరేజ్ అన్నాడు ఆ స్థలాన్ని, అంటే వినాశనము జరిగిందని. ఇప్పుడు ఆయనకు ఒక భయం ఏర్పడింది, ఒక సెంటిమెంట్ వచ్చింది ఆయనకి. ఏమని? ఒకవేళ నేను దావీదు పురములోనికి ఈ మందసాన్ని తీసుకొని వెళితే ఇంకేమీ జరుగుతుందో అనేటువంటి ఒక రకమైన భయం తన మనసులో జరిగినప్పుడు అక్కడ ఆ సెంటిమెంట్, ఇక నేను ఈ మందసాన్ని పురంలోకి తీసుకుని వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో దానిని ఒబేదెదోము ఇంటిలో దానిని ఉంచడం జరిగింది అనేటువంటిది ప్రేమైన దేవుని బిడ్డలారా వాక్య భాగమును బట్టి మనకు అర్థమవుతున్నటువంటి మాటలుగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా మన ఇంట్లో ఒక చిన్న కీడు జరిగిందనుకోండి, ఒక సెంటిమెంట్ మనకు వస్తుంది. ఇది ఫలాని దాని వలన జరిగింది, దీని వలన మనం ఇంకేం చేయకూడదు. మన ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు వెంట చచ్చిపోయారు అనుకోండి, ఏమంటారు? ఆ ఇండ్లు 3 నెలలు మూతేయండి అంటారు. 3 నెలలు మూతైతే పోద్దా కీడు? మనం కట్టుకున్న ఇల్లు, మనం నివాసం చేసే ఇల్లు 3 నెలలు మూతేసేస్తే ఆ ఇంట్లో ఒకవేళ కీడుంటే పోద్దా? సెంటిమెంట్. మనుషులు చెప్తుంటారు, ఇలా చేయండి, ఇలా ఉండండి అని చెప్పినప్పుడు దాన్ని మానవులమైన మనం పాటిస్తుంటాం, స్వభావాన్ని చెడగొట్టుకుంటాం. మనసు చెడిపోతుంది, మనసు కక్కవికాలమవుతుంది. కాబట్టి ఈ శకునం చూసేటువంటి విధానంలో ఇలాంటి సెంటిమెంట్లు వస్తూ ఉంటాయి మనుషులకు. ఇది ఇలా జరిగింది, ఇంక ఇది మనం చేయకూడదు, ఇలా జరిగింది, ఇది మనం చేయకూడదు. అది చేసినా చేయకపోయినా ఇది జరగడానికి లోపం ఎక్కడుంది అనేది మనం ఆలోచించం. ఉజ్జా మరణమయ్యాడు, లోపం ఎక్కడా? పరిశుద్ధమైన వస్తువు మీరు ముట్టకూడదు అని అన్నాడు. ఇశ్రాయేలీయులు హాయిపురం మీద ఓడిపోయారు. కారణం, శాపగ్రస్తమైనటువంటి ఆ ఎరికో పట్టణపు ఏ వస్తువును మీరు తీసుకొని రావద్దని చెప్పాడు దేవుడు. ఆకాను తీసుకొని వచ్చాడు. కాబట్టి దాని వలన హాయిపురం ఒక చిన్న పట్టణం, ఎరికోతో పోల్చుకుంటే అది చాలా చిన్న పట్టణం. ఆ హాయిపురం ముందు వారు ఓడిపోయారు. యెహోషువ కూర్చొని ఏడ్చాడు, ఇదేంటి ప్రభువా, ఎరికో పట్టణాన్ని మా స్వాధీనం చేసినటువంటి మీరు ఆఫ్టర్ ఆల్ హాయి పట్టణం మీద మేము మరి ఓడిపోవడానికి కారణం ఏంటి? దేవుడు చెప్పాడు,
శపితమైనటువంటి వాటిలో కొన్ని మీరు తీసుకొని వచ్చారు, పాపం చేశారు దేవుని ఆజ్ఞకు అతిక్రమంగా. ఒక నష్టం జరిగింది, ఈ నష్టానికి మూలమేంటి, తప్పెక్కడుంది, అది ఆలోచించాం మనం. మరలా జరుగుద్దేమో కాబట్టి దీన్ని ఇంకొక రకంగా మనం మలుచుకుందాం అనేటువంటి సెంటిమెంట్లు మనకు వస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో దేవుని అభినందనకు పాత్రుడైనటువంటి దావీదు గారు కూడా ఎప్పుడైతే ఉజ్జా మరణమయ్యాడో చాలా వ్యాకుల పడిపోయాడు, బాధపడిపోయాడు. వినాశనం అనే పేరు ఆ ప్రాంతానికి పెట్టాడు. ఇక మందసాన్ని దావీదుపురంలోనికి తీసుకొని వెళ్ళడానికి జంకాడు, భయపడిపోయాడు. కారణం ఏంటంటే తీసుకొని వెళితే మళ్ళీ ఏమవుతుందో సెంటిమెంట్. కాబట్టి ఇక్కడే ఒబేదెదోము ఇంట్లో ఉంచేద్దాం అనుకున్నాడు. ఒబేదెదోము అనేటువంటి ఆయన ఇంట్లో ఆ మందసాన్ని పెట్టాడు. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఒబేదెదోము ఇంటిలో మందసాన్ని పెట్టిన దాన్ని బట్టి ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడింది, దీవింపబడింది, దీవెనలు వచ్చేసాయి. ఎప్పుడైతే ఆ దీవెనలు వచ్చేసాయో ఆ వర్తమానం విన్న తర్వాత దావీదు మరలా పోయి మందసాన్ని దావీదుపురానికి తేవాలనుకున్నాడు. ఉజ్జా చనిపోతేనేమో వద్దు, ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడుతుందంటే కావాలి, తెచ్చుకోవాలి, మరలా తెచ్చుకోవాలి. సెంటిమెంట్ కదండి. అంటే మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు అలా ఉంటాయి. అందుకే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట 11వ వచనం చదువుదాం. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగినది అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఇంకా ఎట్టట తీసుకొచ్చాడో అవన్నీ మన కింద వ్రాయబడ్డాయి. అంటే ఏంటి, తాకి దాన్ని పట్టుకొని చచ్చిపోయాడని అంటే ఇంకేం జరుగుద్దు అన్న భయం. వాళ్ళ ఇంట్లో పెట్టేద్దాం, వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళు బాగుపడ్డారు, అయ్యయ్యో ఆ నుండి తీసుకొచ్చేద్దాం. మనిషి ఆలోచనలు, సెంటిమెంట్లు ఇలా ఉంటూ స్వభావాన్ని మానవుడు చెడగొట్టుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడైనా మేలైనా మానవులమైన మనకు దక్కేది ఎక్కడంటే దేవుని చిత్తాన్ని మనము ఎరిగి గ్రహించి జీవిస్తేనే తప్ప ఇంకొక భూ సంబంధమైనటువంటి ఆడ జరిగింది ఈడ జరుగుద్దని నిర్ధారణ చేయడానికి లేదు. మరి అక్కడ జరగలేదు ఇక్కడ జరుగుద్ది అనే నిర్ధారణ చేయడానికి లేదు. మనిషి జీవితంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలి అది జరుగుతుంది. అయితే జరిగిన దానికి మూలమేంటి, కారణమేంటి? మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని వాక్యంతో మనము సరిచూసుకోవాలి, సరిచూసుకొని సరి చేసుకోవాలి. అంతేగాని సెంటిమెంట్లు తీసుకోకూడదు. మనం అలా సెంటిమెంట్లు తీసుకుంటే స్వభావం మనకు చెడిపోద్ది అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాను. కాబట్టి మందస్సము మనతో ఉంటే విజయం అనేటువంటి మరొక సెంటిమెంట్ కూడా మనకు సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో కనపడుతుంది. సమూయేలు 1వ గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుడైన యెహోవా ఈ మందసాన్ని తయారు చేసిన తర్వాత మందసాన్ని ఇశ్రాయేలు వెంట లేవి వంశకులైన కహాతీయులు దాన్ని మోసుకొని వస్తున్నారు. మందిర పరికరాలన్నీ కూడా మోసుకొని వస్తున్నప్పుడు వారు ఇక వాగ్దాన భూమిలోనికి వచ్చిన తర్వాత వాగ్దాన భూమిలో వారు ప్రవేశించడానికి వారికి యోర్దాను నది అడ్డము ఉంది. ఇప్పుడు యోర్దాను నది దాటాలి అని అంటే వారు ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు వెళ్ళి మరి ఆ కాళ్ళు ఆ తాకినప్పుడు అవి నిలబడిపోతాయి అనేటువంటి దాన్ని దేవుడైనటువంటి యెహోవా వారికి తెలియజేశాడు అనేటువంటిది ప్రియులారా
వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు ముందు మనం యెహోషువ గ్రంథంలో చూద్దాం, తర్వాత సమూయేలు మొదటి గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు 3వ అధ్యాయం 7వ వచనం చదువుతుంటే అక్కడ దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో చెప్పాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. కాబట్టి మీరు ఈ యోర్దాను నదిని దాటడానికి యాజకులు మందసమును మోస్తూ వారు ముందుకు వెళితే ఆ యోర్దాను నది యొక్క ఆ నీళ్లు ఈ యాజకుల యొక్క పాదాలు తాకిన వెంటనే పైనుండి ప్రవహించే నీళ్లు ఆగిపోతాయి. కాబట్టి మీరు ఆ తర్వాత యోర్దాను నది దాటండి అనేటువంటి దాన్ని దేవుడైన యెహోవా యెహోషువకు చెప్పాడు. యెహోషువ ఆ విషయాలను ప్రజలతో తెలియజేశాడు. ఆ రీతిగానే వారు ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు వెళ్ళి యోర్దాను నది మరి దాని ఆ నీళ్లు వారి పాదాలు తాకగానే ఆ నీళ్లు ఆపబడ్డాయి. వారు యోర్దాను నది దాటి వెళ్ళారు. ఇది దేవుడైన యెహోషువతో చెప్పినటువంటి మాట అన్నమాట. మనం 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదివినప్పుడు మనకు ఆ మాటలు కనపడతాయన్నమాట. దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాటలు 3వ అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత ఇంటి దగ్గర మీకు సందర్భం భావం అంతా కూడా అర్థం కావడానికి వీలవుతుంది. కాబట్టి మందసము మోస్తున్న యాజకులు యోర్దాను నది దగ్గరకు వచ్చేసి వారి పాదాలు అక్కడ తాకినట్లయితే ఆ నీళ్లు నిలువబడిపోతాయి. అప్పుడు ప్రజలు దాటొచ్చు. అయితే ప్రజలు కూడా చూడండి, యెహోషువ వారితో చెప్పాడు, ఆ మందసాన్ని మోస్తున్నటువంటి వారు ముందు వెళుతుంటే మీరు వారి వెంట మరి రండి. వారి వెంట వస్తున్నప్పుడు కూడా దాదాపుగా మీరు చాలా దూరంగా నడవాలి, వారికి చాలా దూరంగా నడవాలి అనేటువంటి దాన్ని కూడా తెలియజేశాడు. ఎందుకంటే మందసము యొక్క పవిత్రత, మందసాన్ని అందరూ తాకితే అందులో దేవుని రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర, ఆయన శాసనాలు ఇవన్నీ దానిలో ఉన్నాయి అనేది ప్రియులారా మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా దేవుడు చెప్పిన మాట ప్రకారం యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. ప్రజలు వారి వెంట మరి వారు వెళుతూ ఉన్నారు. ఆ యోర్దాను నది నీళ్లను యాజకుల పాదాలు తాకిన వెంటనే నీళ్లు ఆగిపోయాయి. ఇశ్రాయేలీయులు నదిని దాటి అవకలికి వెళ్ళారు. వెళుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కొక్క రాయి దెమ్మని అది 4వ అధ్యాయాలు చెప్తాడు. అవన్నీ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి విషయాలు కాదు. అయితే మనుషులకున్న ఆలోచన ఏంటంటే మందసము మనతో ఉంటే విజయం మనకుంటుంది అనే సెంటిమెంట్. మందసం మనతో ఉంటే విజయం మన వెంట ఉంటుంది అనేటువంటి సెంటిమెంట్ అన్నమాట. అయితే ఆ సెంటిమెంట్ ఎప్పుడు దేవుడు మనతో చెప్పితేనే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి, కానీ మనం ఊహతో సెంటిమెంట్ పెట్టుకుంటే ఉండదు. అది అందుకు చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ యోర్దాను నదిని దాటడానికి మందసం మోస్తున్న యాజకుల పాదాలు అక్కడ తాకితే నిలబడిపోద్దని దేవుడు చెప్పాడు యెహోషువతో. యెహోషువ ప్రజలతో చెప్పాడు, వారు దాటారు. అలాగే మనము 6వ అధ్యాయం చదివితే యెరికో పట్టణాన్ని కూడా వారు స్వాధీనం చేసుకునే విషయంలో, యెరికో పట్టణం చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి, గవినులు ఉన్నాయి, గవినులు మూయబడి ఉన్నాయి. అందుకే 6వ అధ్యాయంలో ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణపు ద్వారములు గట్టిగా మూసివేయబడ్డాయి అనే మాట రాశాడు. అంత కట్టుదిట్టంగా. అయితే దేవుడు యెరికో పట్టణాన్ని ఎలా ఇశ్రాయేలుకు స్వాధీనం చేశాడో మనకు తెలుసు. మీరేం ఆయుధాలు తీసుకొని వెళ్ళి ఆ ప్రాకారాలు పడగొట్టాల్సిన అవసరము లేదు. మీరు 7 దినాలు దాని చుట్టూ ప్రదక్షిణము చేయండి. 7వ దినమున 7 సార్లు ప్రదక్షిణము చేయండి. యాజకులు బోరలు ఊదుతూ ముందుకు వెళ్ళండి. మందసం మోస్తున్నటువంటి వారు ముందుగా వారు వెళ్ళండి. యెరికో గోడలు వాటికై అవే కూలిపోతాయి. 20వ వచనం చదువుదాం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజల ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను.
ఇవి దేవుడు చెప్పాడు వారితో. యెరికో గోడలను మీరు కూల్చాలి అంటే మీరేం ఆయుధాలు ఇవన్నీ పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు, ఇలా చేయండి అనేటువంటిది. వీటిని ఒక రకంగా సెంటిమెంట్గా తీసుకున్నటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే, సమూయేలు గ్రంథం మనము సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చదువుతుంటే, ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చినప్పుడు వారు ఏం చేశారు అని అంటే ఓడిపోయారు. ఒక సందర్భంలో ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే వారు ఏమనుకున్నారంటే, మందసము మన దగ్గర లేదు కాబట్టి మనము ఓడిపోయాము, కాబట్టి మనం వెళ్ళి మందసాన్ని తీసుకొని వద్దాం. మందసం మనతో ఉంటే విజయం మన వైపు ఉంటుంది. ఎందుకు అనుకున్నారు వీళ్ళు? యోర్దాను అనుభవం వారికి గుర్తొచ్చి ఉంటుంది, వారి పితరులతో జరిగినది. యెరికో వారి పితరులతో జరిగింది వారి గుర్తుకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ గుర్తింపుతో వారు ఏమనుకున్నా అంటే, ఇప్పుడు మందస్సము లేనందువల్ల మనం ఓడిపోయాం. అదే 4వ అధ్యాయం మనం చదువుతుంటే, ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులు దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీలు, కానీ ఇశ్రాయేలు ఓటమి పాలు అయ్యారు. దాదాపుగా 4,000 మంది దనక చనిపోయారు. అప్పుడు వారు ఏమనుకున్నారు అనేది మనము గమనించి చూస్తే, కాబట్టి వారు పాలెంలోకి తిరిగి వచ్చి పెద్దలు వారందరూ కూడా కూర్చొని, ఎందుకు మనం ఓడిపోయాము, కాబట్టి షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి, కాబట్టి అప్పుడు మనం శత్రువుల చేతిలో నుండి రక్షింపబడతామంటే అప్పుడు మనకు విజయము వస్తుంది అనుకున్నారు. షిలోహులో ఉన్న మందిరం మనం యుద్ధ భూమిలోనికి తీసుకొని వస్తే మనం యుద్ధంలో గెలుస్తాం. ఏంటిది? సెంటిమెంట్. ఎందుకని? ఇశ్రాయేలు యోర్దాను నది దాటడానికి ఆ మందసాన్ని మోస్తున్న యాజకుల పాదాలు తగిలినప్పుడు యోర్దాను యొక్క నీళ్లు నిలిచిపోయాయి. మందసాన్ని మోస్తూ యెరికో చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే యాజకులు బూరలు ఊతుంటే ప్రజలు కేకలు వేస్తుంటే యెరికో గోడలు కూలిపోయాయి. ఇప్పుడు మనం ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటి? మందసం మనతో లేకపోవడం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మందసాన్ని తీసుకొని వద్దాం అని చెప్పి వారు ఏం చేశారంటే పోయి మందసాన్ని తీసుకొని వచ్చారు. మందసాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పుడు కూడా ఇశ్రాయేలు ఏమైపోయారు? ఫిలిష్తీయుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదేంటి? మందసం మనతో ఉంటే మనకు విజయం వస్తుంది అని అనుకున్నారు. మందసాన్ని తీసుకొని వచ్చారు. షిలోహు ప్రాంతంలోనికి వెళ్ళి మందసాన్ని తీసుకొని వచ్చారు. మరి మందసాన్ని తీసుకొని వస్తూ దాదాపు మనము 4వ వచనం చదువుదాం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించిన అంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి, అంటే ఫిలిష్తీయులు భయపడి దేవుని దండులోనికి వచ్చని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభవింపలేదు, అయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులవునట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుడై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఏమయ్యారు?
ఇదేంటి, ఎందుకు ఓడిపోయారు? మందసం మనతో ఉంటే విజయం మనకు అనుకున్నారు. మందస్సాన్ని పోయి తెచ్చుకున్నారు, కేకలేశారు, గంతులేశారు. ఫిలిష్తీయులు చెప్పుకున్నారు, ఇశ్రాయేలు దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఎలా ఐగుప్తుని బయటికి తీసుకొని వారిని వచ్చాడో, ఐగుప్తులు తెగుల చేత ఎంత నాశనం చేశాడో మనకంతా తెలుసు. అయినా మనం అధైర్యపడకుండా, మనం వారికి బానిసలం కాకుండా ధైర్యంతో పోరాడదాం అని చెప్పుకున్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. ధైర్యంగా పోరాడదామని చెప్పుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? మందసం ఉంటే ఎందుకు ఓడిపోయారు? మందసం ఉంటే మనం గెలుస్తామని తెచ్చుకుంది, ఎందుకు ఓడిపోయారు? దేవుడు వారికి చెప్పలేదు ఏమని, మందసాన్ని తీసుకొని రండి మీరు గెలుస్తారని చెప్పలే ఆయన. మీరు యోర్దాను నదికి వెళ్ళినప్పుడు మందసం మోస్తున్న యాజకులు ముందు వెళ్ళండి, అక్కడ వారి పాదాలు తగిలిన వెంటనే ఆ నీళ్ళు ఆగిపోతాయని చెప్పాడు. ఎవరు? దేవుడని యెహోవా చెప్పాడు కాబట్టి ఆగాయి. యెరికో పట్టణము మీరు స్వాధీనం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అని అంటే, దాని చుట్టూ 7 దినాలు ప్రదక్షిణం చేయండి. 7వ రోజు 7 సార్లు ప్రదక్షిణం చేయండి. యాజకులు మందసాన్ని మోస్తారు, మిగతా యాజకులు బూరలు ఊదండి, ప్రజలు కేకలు వేయండి. దేవుడు చెప్పాడు కాబట్టి అది జరిగింది. ఇప్పుడు దేవుడు చెప్పలే వీళ్ళకు. వీళ్ళు అనుకున్నారు ఏమని, మందసం మనతో ఉంటే విజయం మనకు అని. మందసం మనతో ఉంటే విజయం మనకంటే, అసలు మందసాన్ని తయారు చేయమని దాని కొలతలిచ్చి దానిలో ఏమేమి ఉంచాలో చెప్పిన ఆ దేవుని మీరు మర్చిపోయి ఆ మందసం మీద మీరు దృష్టి పెట్టుకుంటే, ఆ మందసం ఒక మామూలు తుమ్మకొయ్యతో చేయబడిన ఒక పెట్టే కదా. దేవుని సన్నిధి మీతో ఉంటే దానిలో ప్రభావం ఉంటుంది. దేవుని సన్నిధిని మీరు వదిలిపెడితే ప్రభావము ఎలా ఉంటుంది? కాబట్టి మందసం మనతో ఉంటే కాదు విజయం, దేవుడు మనతో ఉంటే విజయం. సెంటిమెంట్. దేవుడు మందసం మనతో ఉంటే మనము ఫిలిష్తీయుల మీద విజయం సాధిస్తాం. కానీ విజయం సాధించలేదే. కారణం ఏంటంటే, మందసము తయారు చేయమని మందసపు కొలతలిచ్చి మందసములో ఏమేమి ఉంచాలో చెప్పి ఆ మందసము యొక్క విధి విధానాలను ఎలా మీరు జరిగించాలని చెప్పిన ఆ దేవుని దగ్గర వారు విచారణ చేయలేదు. ఆ దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన చెప్తాడు, మీరు మందసం తీసుకొని వెళ్ళండి అని. ఒకవేళ ఆయన చెప్పితే వీరు తీసుకొని వెళితే విజయము జరిగేది. ఆయన చెప్పలే. వీళ్ళు అనుకున్నారు ఏమని, మందసం మనతో ఉంటే సెంటిమెంట్. యోర్దాను మన పెద్దలు దాటారంట, తెలుసు కదా, యెరికో గోడలు కూలిపోయాయంట, మందసం మనోళ్ళు తీసుకొని వెళితే అని అనుకున్నారు. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కాబట్టి అది జరిగింది. అలా దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకు ప్రభువా? యెహోషువ హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. ఎందుకు ఓడిపోయాం మేము? అసలు హాయిపురం ఎంత, ఆ పురము మీద మేము ఓడిపోవటం ఏంటి అని తన బట్టలు చింపుకొని ఏడ్చి దేవుని దగ్గర విచారణ చేశాడు. అప్పుడు దేవుడు బయలుపరిచాడు, శపితమైనటువంటిది యెరికో పట్టణం, అందులో ఏది మీరు తీసుకొని రావద్దని చెప్పాను, కానీ మీరు ఆజ్ఞాతిక్రమం చేశారు. ఎవరు అని యెహోషువ మరి ఆ జనాంగాన్ని పరిశీలన చేసినప్పుడు ఆకాను దొరికాడు. ఒకసారి ఓడిపోయారు, మీరేం చేయాలి? మందసాన్ని తెద్దాం పాండి కాదు. ఎందుకు ఓడిపోయాం ప్రభువా మేమంటే, అప్పుడు దేవుడు చెప్తాడు మీకు, మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో దాన్ని మరలా మీరు ఎలా సరి చేసుకోవాలో చెప్తాడు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుతుంటే, ఇక్కడ మరి ఇశ్రాయేలు మీద దావీదు రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఫిలిష్తీయులు దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు.
అయ్యా మేము వెళ్ళేమా వారి మీద యుద్ధానికి అని దాదాపు మనం 17 వచనం చదువుదాం. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులు అందరూ వచ్చి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేశాడు. మన సెంటిమెంట్లు కాదండి, ఒక నష్టం జరిగింది, ప్రభువా ఎందుకు జరిగిందని ప్రార్థన చేసి దానికి మూలమేంటో దేవుడు వాక్యం ద్వారా బయలుపరిస్తే దాన్ని పాటించాలి. మన ఊహలతో దాన్ని తీసుకోకూడదు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అలా దావీదు దేవుని అడిగినప్పుడు అప్పుడు యెహోవా ఏమన్నానంటే ఆయన దగ్గర విచారణ పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగిస్తాను అని సెలవిచ్చాడు. మరి వెళ్ళాడు. ఫిలిష్తీయులు ఓటమి పాలయ్యారు. ఎందుకు ఓటమి పాలయ్యారు? దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళు దావీదు, నీకేమీ ఇబ్బంది జరగదు అని. తర్వాత రెండోసారి కూడా ఫిలిష్తీయులు మరలా వచ్చి 22 వచనం రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరపడి బయలుదేరవాలని సెలవిచ్చెను. రెండోసారి మరలా దావీదు వెళ్ళి అడిగాడు. ఫిలిష్తీయులు మరలా రెండోసారి వస్తుంటే మరి దేవా ఇప్పుడు నేను వెళ్ళానా వారి మీదకి యుద్ధానికంటే వెళ్ళొద్దు. ఏం చేయాలి? నువ్వు చుట్టూ తిరిగిపోయి ఆ కంబలి చెట్లకు ఎదురుగా ఉన్నటువంటి వాటి మీద పడుము. అప్పుడు కంబలి చెట్ల కొనల చప్పుడు వినబడగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు అని నువ్వు తెలుసుకొని అప్పుడు త్వరపడి బయలుదేరవాలని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం సెంటిమెంట్లు తీసుకుంటేలా? యొర్దాను నీళ్లు నిలిచాయి కదా మందసం మోస్తున్న యాజకులు, ఎరుకో గోడలు కూలాయి కదా మందసం మోస్తూ యాజకులు దాని చుట్టూ తిరిగితే, కాబట్టి మందసాన్ని తెద్దాం పాండి, మనం ఫిలిష్తీయుల చేతులు గెలుపు పొందుదాం. మందసాన్ని తెచ్చారు, గెలిచారా? గెలవలేదు. కారణం ఏంటంటే యెహోవా దగ్గర వారు విచారణ చేయలేదు. యెహోవా దగ్గర విచారణ చేస్తే యెహోవా మీరు మందసాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పితే వారు తీసుకొని వెళ్తారు. అలా అని మందసంలో ప్రభావం లేదని కాదు, వెంటనే ఆ మందసాన్ని వారు ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకుని వారు తీసుకొని వెళ్ళారు. వీళ్ళు ఈ మందసం వారి దగ్గర ఉంటే వీళ్ళకి ఏదో గొప్ప జరుగుతుందని చెప్పి వారు చాలా అనుకుంటున్నారు. మందసాన్ని మనం తీసుకొని తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. మందసాన్ని తీసుకొని వెళితే ఫిలిష్తీయులకు అష్ట కష్టాలు ప్రారంభమయ్యాయి. వారికి వారే బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని మరలా మందసాన్ని ఇశ్రాయేలు దగ్గరకు పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలన్నీ మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఊహించి సెంటిమెంట్లను మనం ఫాలో చేయకూడదు. దేనికైనా మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క నాడు విచారం చేశాడు. దేవుడు డైరెక్ట్గా వారికి జవాబిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అలా ఆయన చెప్పిందో ఇల్లు చెప్పిందో దీన్ని మనము తీసుకోకూడదు. అలా మనం తీసుకొని చేస్తే అది మన సొంత ప్రయత్నం అవుతుంది. అది మనకు కలిసి రావచ్చు, నష్టము కూడా కావచ్చు. అదే దేవుని దగ్గర విచారణ చేశామనుకోండి, దేవుడు దాన్ని బయలుపరచాడు అనుకోండి, నష్టము కీడు అనేది రావడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రియులారా, సెంటిమెంట్లతో మన మనసును కకావికాలం చేసుకొని మనము అష్ట కష్టాలు పడుతుంటే, మనం ఇబ్బందులు పడుతుంటే, ఆయన యొద్ద మనం విచారణ చేయకపోతే ఆయన అంతరాత్మ ఎంత ఘోషపడుతుందో మనం అర్థం చేసుకుంటే అదే దేవదేవుడు అనుభవిస్తున్న శిలువ. బాహ్య కొయ్య శిలువను కాదు, ఆయన అంతరాత్మలో పడుతున్న ఆవేదన అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం.
మన ఆలోచనలతో మనము సెంటిమెంట్లు పెట్టుకొని ముందుకుగా వెళ్ళడం కాకుండా దేనినైనా దేవుని దగ్గర విచారణ చేసి ఆ విచారణ ప్రకారమే అన్ని సవ్యంగా జరగడానికి యోగ్యమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, మరొకసారి మీకు స్తోత్రాలు ప్రభు. విత్తబడిన వర్తమానం తండ్రి అనేక మంది బిడ్డలు అర్థం చేసుకొని భావయుక్తంగా వారి జీవితాలను జరుపుకుంటూ సెంటిమెంట్ల ద్వారా మనసును కకావికాలం చేసుకోకుండా మీ మీద ఆధారపడి మీతో ముచ్చటించి అడిగి ప్రతి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఆ మంచి మనసు చేరిన బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని కోరుతూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.